ప్రముఖ నటుడు, ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి ప్రసాద్ బెహ్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అతన్ని కోర్ట్‌లో సబ్మిట్ చేశారు. అలాగే కోర్ట్ అతనికి 14 రోజుల రిమాండ్ విధించిందనేది బయట నడుస్తున్న న్యూస్ అనమాట. అయితే ఇది నిన్న, ఈరోజు జరిగింది కాదు. 14వ తారీఖున కంచన్ బమ్ని అనే ఎవరైతే ఉందో, అంటే మెకానిక్ అనే సిరీస్ వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం. ఆ సిరీస్‌లో నటిస్తున్న ఫీమేల్ లీడ్ ఎవరైతే ఉందో కంచన్ బమ్ని, ఆ అమ్మాయి ప్రసాద్ బెహ్రా మీద కేసు పెట్టడం అనేది జరిగింది. 14వ తారీఖున పోలీసులు కేసు పెట్టడంతోటి ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేసి అలాగే కోర్టుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు ప్రసాద్ బెహ్రా. అయితే అతను తర్వాత జరిగిన పర్యవసానాలను బట్టి ఏంటంటే, అంటే ఎంత కాదనుకున్నా కూడా అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరుగుతుంటాయి. అలాగే మిస్‌బిహేవ్స్ అయి జరిగినప్పుడు కూడా ఏంటంటే ఆహ్, ఆహ్, అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడి పరిష్కరించుకోవాలి గానీ కోర్టుల దాకా వెళ్ళడం, లేదంటే కేసుల దాకా వెళ్ళడం, కెరీర్‌లు నాశనం అయిపోవడం ఇది కరెక్ట్ కాదని ఎవరో నచ్చజెప్పినట్టున్నారు. దాంతోటి ఆ అమ్మాయి కూడా కొంచెం కాంప్రమైజ్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే రేపొద్దున్న ప్రసాద్ బెహ్రా బెయిల్ మీద బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్నగా యూట్యూబ్‌లో స్టార్ట్ అయ్యి చిన్న చిన్న సీరీస్‌లు చేసుకుంటూ చిన్న చిన్న సీరీస్‌లు ఇతను ఒక నటుడే కాదు, రచయిత కూడా, మంచి రచయిత కూడా. రాసుకుంటూ అవన్నీ చేసుకుంటూ 'కమిటీ కుర్రాళ్ళు' అనే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రేపు రాబోతున్న 'బచ్చలమల్లి'తో మరికాస్త గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు. అలాగే త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలాంటి టైంలో ఇలాంటి ఆరోపణలు రావడం అనేది మాత్రం కొంచెం అతను ఇదైంది. సో, ఆ అమ్మాయి రాసిన కంప్లెయింట్ కూడా చూసినట్టయితే ఆ అమ్మాయి రాసిన కంప్లెయింట్‌లో కొన్ని మాటలు అంటే అచ్చ తెలుగులో కొన్ని మాటలు రాసింది. అవైతే చదవలేం గానీ, కాకపోతే ఇతను ఆ అమ్మాయితో ఏం మిస్‌బిహేవ్ చేశాడనేది పోలీసులు రాసిందో చూస్తే గనక, అంటే బ్యాక్ మీద కొట్టడం అనేది ఎక్కువగా ఇక్కడ ఇది చేస్తుందనమాట. దాని తర్వాత అతను మామూలుగానే సెటైరికల్‌గా మాట్లాడతాడు కాబట్టి, దాన్నే సెటైరికల్‌గా మాట్లాడడం గానీ, అలాగే ఆ అమ్మాయికి సంబంధించిన ఆహ్, అంటే ఇమిటేట్ చేయడం. అంటే బాస్‌తో ఎలా మాట్లాడుతది, బాస్‌తో ఇలా మాట్లాడదు, అలా మాట్లాడదని ఇమిటేట్ చేయడం గానీ, తర్వాత ఆ అమ్మాయి చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీస్ లేదా లేజర్ ట్రీట్మెంట్స్ వీటిలి మీద కొంచెం కామెంట్ చేయడం గానీ, ఇవన్నీ చేయడంతోటి ఏంటంటే ఆ అమ్మాయి హర్ట్ అయింది. అంటే ఫస్టు షూటింగ్‌లో జస్ట్ ఇలాంటి కామెంట్ చేసినప్పుడు జస్ట్ ఇలా కొట్టడం, కొంచెం హర్ట్ అయ్యేలాగా ఈమె రివర్స్‌లో అలాగే గిల్లడం వీటిలతో ఆపేసి, సరే తర్వాత పైన కంప్లెయింట్ ఇద్దామని అనుకుంది గానీ, కాకపోతే ఏంటంటే ఇలా రిపిటీటివ్‌గా జరుగుతుండటంతోటి ఏంటంటే ఈ అమ్మాయి తట్టుకోలేక నేను వచ్చి కంప్లెయింట్ ఇచ్చానని చెప్పేసి చెప్తుందనమాట. సో, మరి అంటే ఇది ఎంతవరకు నిజాలున్నాయి దీంట్లో అనేది ఒకసారి కొంచెం పోలీసులు కూడా ఆరా తీసిన తర్వాత తీసుకెళ్తారు కానీ, కాకపోతే ఏంటంటే ఇమీడియట్‌గా జరిగిన వీటిల్లో ఎంతవరకు ప్రసాద్ బెహ్రా ఒప్పుకున్నాడో, లేదంటే ప్రసాద్ బెహ్రాకి ఆ అమ్మాయికి జరిగిన కన్వర్జేషన్స్‌లో ఇంకేమన్నా వేరే అంశాలు ఉన్నాయని కూడా తెలియనొస్తుంది. ఎందుకంటే ఇదే ప్రసాద్ బెహ్రా చేసిన 'పెళ్లివారం' అనే సిరీస్‌లో 1 ఇయర్ బ్యాక్ వచ్చిన సిరీస్ అది. ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో, ఆ సిరీస్‌లో కూడా చేసి కొన్ని రోజులు ప్రసాద్ బెహ్రా తీరు నచ్చకే మానేశానని చెప్పిన అదే కంచెన్ మళ్ళీ ఇప్పుడు ప్రసాద్ బెహ్రా రిక్వెస్ట్ చేయడంతోటి అనేక సార్లు సారీ చెప్పడంతోటి నేను ఈ సిరీస్‌లో చేశానని చెప్తుంది. అది ఎంతవరకు అంటే ఒక్కసారి మిస్‌బిహేవ్ చేసిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తితో పనిచేయడం ఎందుకు? అలాగే ఇన్ని సార్లు రిపిటీటివ్‌గా చేస్తున్నప్పుడు హైయర్ మేనేజ్మెంట్‌కో లేకపోతే హైయర్ ఆఫీషియల్స్‌కో చేయగలిగింది. ఎందుకంటే ఒక సీరీస్ పోతే ఇంకో సీరీస్ వస్తది. లేదంటే గనక ఒక అవకాశం పోతే ఇంకో అవకాశం వస్తది గానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద లేదంటే తను ఏదైతే ఒక అంటే మనకి మానవ అభిమానం అంటాం కదా! వాటిల మీద ఎవరు ప్లే చేసినా కూడా ఎవరు కూడా సహించరనమాట జనరల్‌గా బేసిక్‌గా. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు చేసిన పనులు పెద్ద పెద్ద హీరోయిన్‌లు కూడా వచ్చి బయట పెడుతున్న రోజులున్నాయి. సో, ఈ రోజుల్లో ఏంటంటే దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉంది? ఇప్పుడే ఎందుకు బయటకొచ్చిందనే విషయాలు మాత్రం ఈ అమ్మాయికే తెలియాల్సుంది. సో, దాని మీద ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ అమ్మాయి ఇవ్వంగానే ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం కొన్ని ఇంతకుముందు కూడా చూసాము. ఫస్టు అబ్బాయికి ఒక నోటీస్ అనేది రావడం, తర్వాత వాళ్ళిచ్చేవన్నీ కూడా ఇంకా దానికి ఫర్దర్‌గా జరిగే ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తాయి తప్ప ఇమ్మీడియేట్‌గా ఏం తెలీదు కాబట్టి, సో, ఇమ్మీడియేట్‌గా కొన్ని కేసులైతే పెట్టారు. ఆ కేసులేంటంటే ప్రసాద్ బెహ్రాపై ప్రస్తుతం ఉన్న కేసులు చూసుకున్నట్టయితే 75 అండర్ సెక్షన్ 2, 79, 351(2) BNS భారతీయ న్యాయ స్మృతి. ఈ సెక్షన్స్ కింద అంటే దాదాపు 3 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసిన ఇదైతే మనకు కనిపిస్తుంది. సో, అంటే యువతిని అవమానించడం అనేది ఒక యాస్పెక్ట్ అయితే, రెండో యాస్పెక్ట్ ఏంటంటే యువతిని అప్పుడప్పుడు టచ్ చేయడం అనేది రెండో యాస్పెక్ట్ అయితే, మూడో యాస్పెక్ట్ ఏంటంటే అంటే ఆ కామెంట్స్ ద్వారా ఆమెకి మనసు నొప్పించేలాగా చేయడం అనమాట. ఈ మూడిట్ల మీద ఆమె పెట్టిన కేసులనేవి అయితే ఉన్నాయి. సో, మరి తర్వాత ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారనే న్యూస్ కూడా బయటకొస్తుంది కాబట్టి రేపొద్దున్న అమ్మాయి కంప్లెయింట్ ఉపసంహరించుకుంటదా? లేదంటే బెయిల్ మీద ప్రసాద్ బెహ్రా బయటుంటాడా? ఇదంతా చూడాల్సింది. అంటే అతని కెరీరు కరెక్ట్‌గా ఇంతకాలం కష్టపడి ఇప్పుడు ఫ్లరిష్ అవుతున్న టైంలో ఇలాంటిది బయటికి రావడం అనేది మాత్రం కాస్త ఒక రకంగా అతనికి కొంచెం ఇబ్బంది కలిగించే పరిణామం అని చెప్పుకోవాలి. మరి దీన్ని ఎంతవరకు ఎళ్తది? ఈ కేసు ఎక్కడ ఆగుతది? నిజంగా
నిజంగా అంటే మిగతా వాళ్ళు మనకు అందిన సమాచారం ప్రకారం చెప్తున్నట్టుగా ఈ కాంప్రమైజ్ అయ్యి వెనక్కి తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ప్లస్ ఇప్పుడు కంచెన మోమిని కూడా ఏంటంటే చాలా సీరీస్‌ల్లో చేసింది కాబట్టి ఇప్పుడు ఈ కంప్లెయింట్ తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉంటదనేది కూడా కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరమే అయితే కనిపిస్తుంది మరి. సో, వీళ్ళిద్దరూ ఎలా స్పందిస్తారు? దీనిపై పూర్తి వివరాలు ఎప్పుడు బయటకొస్తాయని తెలియాల్సి ఉంది. సో, ప్రస్తుతానికైతే గనక మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం ఏదైతే మాధ్యమాల్లో వస్తుందో ప్రసాద్ బెహ్రాపై కేసు కోర్టులో సబ్మిట్ చేయడం, రిమాండ్ అదంతా కూడా కరెక్టే. బట్ రేపు అతను బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది అతను చెప్తే ఇంకా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కంప్లెయింట్ మాత్రమే ఉంది. అంటే ఒకళ్ళ తరపున వాదనే ఉంది గానీ రెండో కౌంటర్ ఏంటి మన కౌంటర్ పార్ట్ ఏంటనేది మనకు తెలియలేదు. రేపు ప్రసాద్ మాట్లాడకపోయినా బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ లాయర్లైనా మాట్లాడే అవకాశం ఉంటదేమో చూద్దాము. బట్ కాకపోతే ఏంటంటే మరి కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి లేదంటే వద్దు ఎందుకు ఒకళ్ళ పరువు ఒకళ్ళు తీసుకుంటామని చెప్పి మొత్తం టోటల్‌గా ఇష్యూని క్లోజ్ చేస్తారా ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. సో, ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే గనక ఇది ఉన్నది. సో, మరి రేపు ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే గనక అందరిలో ఉంది. ప్రసాద్ బెహ్రాకి అంటే చాలామంది అభిమానులు ఉన్నారనమాట. అతని రచనకు గానీ, అతని నటనకు గానీ ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌లో బచ్చలమల్లి ఫంక్షన్‌లో అల్లరి నరేష్ కూడా స్టన్ అయిపోయాడు అతనికొస్తున్న రెస్పాన్స్ చూసి. సో, ఇంత రెస్పాన్స్ వస్తున్న టైంలో ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా అతని కెరీర్‌పై ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. అంటే పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. బట్ అతని దగ్గరగా పనిచేసిన వాళ్ళు, అతని దగ్గరగా చూసిన వాళ్ళు వాళ్ళకి ఏముంటదనేది తెలీదు. బట్ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్న కంప్లెయింట్‌లో ఏంటంటే కంప్లెయింట్‌లో ఉన్నాయి కొన్ని జరిగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు గానీ బట్ కాకపోతే ఆల్రెడీ ఒకసారి చేదు అనుభవం ఉన్న మళ్ళీ అతనితోనే పనిచేసి మళ్ళీ అతని మీద కంప్లెయింట్ పెట్టిందనేసరికి ఏంటంటే సో, ఆ ఒక్క వాదనే కాదు ఇటు తరపు వాదన కూడా ఏంటో తెలుసుకుందామని చెప్పి చాలా మందిలో ఆతృతగా ఉన్నారు. సో, మరి అదేంటంటే మనకి 2, 3 రోజుల్లోనే మన దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు బెయిల్‌పై బయటకొచ్చిన తర్వాత ప్రసాద్ బెహ్రా గానీ, లేకపోతే ప్రసాద్ బెహ్రా తరపు లాయర్ గానీ ఏం స్పందిస్తాడనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.